హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పవన్ హిటాలిక్స్. రెసిపీ వచ్చి కాలీఫ్లవర్ కర్రీ. ఫస్ట్ టైం చేసినా సరే గ్రేవీతో పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అది దేంతో తిన్నా బాగుంటుంది, రైస్తో కానీ చపాతీతో కానీ. దీని ప్రాసెస్ వచ్చి ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ వేసుకొని సాల్ట్ పసుపు వేసి మరిగించుకుంటాం. దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అందులో వేసి ఉడికించుకోవాలి. సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించుకుంటే విరిగిపోతాయి కర్రీ కలిపేటప్పుడు. ఉడికించిన దాన్ని వేరే దానిలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసము మనము కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు ఐటమ్స్ అన్నీ వేసుకొని ఆనియన్స్ వేసుకుంటాము. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయినంత వరకు ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా అందులో వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన అంతా పోయినంత వరకు అయితే ఫ్రై చేసుకుంటాము. టమాటా అయితే దగ్గర అయినంత వరకు ఇప్పుడు గ్రేవీ కోసం మనం మిక్సీ జార్లోన పుట్నాల పప్పు అండ్ కొబ్బరి ముక్కలు అలాగే కాజు వేసుకొని మిక్స్ చేసుకుంటాం. పుట్నాల పప్పు వేస్తే గ్రేవీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ చేసిన దాన్ని దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకుంటాము. కాసేపు ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి కారము, పసుపు, గరం మసాలా, కొరియాండర్ పౌడర్ అండ్ సాల్ట్ వేసి కలుపుకుంటాము. అందులోని మనం ఉడికించుకున్న కాలీఫ్లవర్ని అందులో వేసి బాగా మసాలా పట్టినంత వరకు వేయించుకొని దానికి కొంచెం వాటర్ వేసి కాసేపు అయితే ఉంచి ఉడికించుకోవాలి. కాసేపు ఉడికించుకుంటే కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, గ్రేవీతో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో రైస్తో కానీ చపాతీతో కానీ దేంతో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరు ఫస్ట్ టైం చేసినా సరే సింపుల్గా చేసుకోవచ్చు అండ్ వేగంగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.